అందరికీ నమస్కారం. ఈ రోజు కథను రచించిన వారు అమూల్య గారు. ఆకాష్తో బలవంతంగా కాళ్ళు కడిగించి లోపలికి తీసుకువెళ్ళింది అవని. ఆకాష్ ఉలుకు పలుకు లేకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు. లోపలికి వెళ్ళగానే వంటగది నుంచి వచ్చిన ఒక ఆవిడ అవనిని చూస్తూ, ఏంటమ్మా, ఇన్ని నాళ్లకు మేం గుర్తొచ్చినామా అంటూ నీళ్ళ గ్లాస్ అందించింది. అవని అది తీసుకుని తాగుతూ, అలా ఏం లేదు రంగి, ఇప్పుడు కూడా వచ్చేదాన్ని కాదు, ఇదిగో ఈయన నన్ను లాక్కొచ్చారు, లేకపోతే నేనిక్కడికి ఎందుకు వస్తాను అంది ఎదురుగా వస్తున్న ఆవిడని చూసి మూతి తిప్పుతూ. అంతలోనే ఆవిడ నవ్వుతూ అవని దగ్గరికి వచ్చి అవని తల మీద కొడుతూ, అంతకాని పని మేమేం చేశామే, ఈ గడపే తొక్కనని మంగమ్మ శపథాలు చేస్తున్నావు. అవని ఆవిడ దెబ్బలు తప్పించుకోవడానికి ఆకాష్ వెనుక దాక్కొని, హా, నోరు తెరిస్తే నా పెళ్లి గురించి మాట్లాడతావుగా, అందుకే నేను రానిక్కడికి. ఆకాష్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు. పట్టుచీరలో శాలువా కప్పుకొని నిండుగా ఉన్న ఆవిడని, ఆవిడ ఆకాష్ వెనుక ఉన్న అవనిని పట్టుకోబోతూ కాలు జారి పడిపోయింది. వెంటనే ఆమె భుజం చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు ఆకాష్. అప్పుడు చూసింది ఆవిడ ఆకాష్ని. ఆకాష్ని అలానే చూస్తూ, చిట్టమ్మా, ఎవరి అబ్బాయి, ఎక్కడా చూడలేదే. అవని పక్కకు వచ్చి, ఎందుకు చూస్తావు, మన దేశం కాదులే, 7 సముద్రాల అవతల. ఆవిడ ఏదో అనబోయి కొంటెగా అవనిని చూసి నవ్వుతూ, ఏంటే, నా మడవెణ్ణి చేసుకోవే అంటే పరాయి దేశమోణ్ణి కనీసం కన్నెత్తైనా చూడను అన్నావు. ఇప్పుడేమో హాహాహా హే, పక్కన అబ్బాయి ఉంటే పెళ్లి చేసుకుంటుంది అనేనా. స్నేహితుడయ్యుండొచ్చు, అయినా బంగారు తల్లి, పెళ్ళయ్యాక కూడా ఊర్లోనే ఉంటుంది. నువ్వు ఇలా మాట్లాడే నా తల్లిని ఇంటివైపుకు రాకుండా చేశావు అంటూ వస్తున్న పెద్దాయనను చూడగానే అవని బొంగమూతి పెట్టుకొని వెళ్ళి పక్కన నుంచి హత్తుకొని, చూడు తాతయ్య, నీ పెళ్ళాం ఏమంటుందో. నాకు ఈ అమ్మమ్మ నచ్చలేదు, ఇంకో అమ్మమ్మ కావాలి. ఆవిడ పక్కన ఉన్న కర్రను తీసుకొని కొట్టడానికి వస్తూ, ఈ వయసులో నేనే మీ తాతను చూసుకోవడం గొప్ప, అటాంటిది నేను నచ్చలేదా, పోవే, పోయి మీ తాతని నువ్వే చూసుకో. ఆయన అవనిని తప్పిస్తూ, రాజ్యం, ఆగవే, ఏంటి ఆ తొందర, ఏదో చిన్నపిల్ల అనిందే అనుకో, ఒంటి మీద 70 ఏళ్ళొచ్చాయి, ఇంకా చిన్నపిల్లలా నువ్వు దాని వెనకే పరుగులు పెడతావేంటి. రాజా, చూడండి భూపతి గారు, మీకు మీ మనవరాలికి గోరోజనం బాగా ఎక్కువైంది. రేపు అది కూడా ఇదిగో ఈ పిల్లోని చేసుకొని ఊరొదిలి, అయ్యో నేనేమంటున్నాను, కాదు కాదు, దేశం వదిలిపోతుంది. ఏదో జీవితాంతం మీ పక్కనే ఉండేటట్టు దాన్ని చూసుకొని నా మీద బానే జోకులేస్తున్నారు. అప్పుడు భూపతి గారు, ఎవరు చెప్పారు నా తల్లి ఊరొదిలి వెళ్తుందని. చిట్టి తల్లి ఇదే ఊర్లో ఉంటుంది, మన కళ్ళ ముందే. హా తల్లి, ఈ ముసల్ది షుగర్ పేరుతో నాకు చక్కెర లేని కాఫీ తగిలిస్తుంది, కాస్త నీ చేతో ఓ కాఫీ ఇవ్వరాదు. అవని బెంగగా చూస్తూ, అయ్యో ఏం పర్లేదులే, నేనిస్తాను అంటూ రాజ్యాన్ని చూసి మూతి తిప్పి జడ విసురుగా వెనక్కి వేసి వెళ్ళింది వంటగది వైపు. అవని వెళ్ళగానే భూపతి నవ్వుతూ కూర్చుని, బాబు, ఎవరు నువ్వు. ఆకాష్ భూపతి ముందు నించొని పక్కనే కూర్చున్న రాజ్యం వైపు చూస్తూ, మీకు అవని అంటే కూడా ఇష్టమా. భూపతి కాస్త అనుమానంగా మనసులో, అవని కూడా అంటాడేంటి అనుకుంటూ ఉండగా, రాజ్యం, ఇష్టం కాదు నాయనా, ప్రాణం. చెల్లెలి మనవరాలే అయినా ఈయన సొంత మనవరాలలా చూసుకుంటాడు, అదేం తక్కువ కాదులే. మమ్మల్ని తన నాయనమ్మ తాతయ్యలతో సమానంగా చూసుకుంటుంది, మహా గడుసు అంటూ నవ్వుతుంది. ఆకాష్ ఆవిడని అలానే చూస్తూ ఉంటాడు. భూపతి, ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు బాబు. అప్పుడు ఆకాష్, వెంకట్రావు అంజనాదేవిల కొడుకుని, మీ గ్రాండ్ సన్ని గ్రాండ్పా. ఆ మాట వినగానే భూపతి ఆశ్చర్యపోతాడు. రాజ్యం ఏడుస్తూ, బాబు అంటూ ఆకాష్ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దులు పెడుతూ, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ముసలి ప్రాణాన్ని చూడాలనిపించిందేంట్రా మీకు అంటూ ఆకాష్ని పట్టుకొని ఏడ్చేసింది. ఆకాష్ ఆవిడని అలాగే పట్టుకొని గ్రాండ్పా అనగానే, భూపతి, ఎవడు నీకు తాతయ్య, హా, ఎవరు. 28 సంవత్సరాల ముందు మేమక్కర్లేదని నీ తండ్రి మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు చచ్చిన ప్రేమ ఇప్పుడెలా వచ్చిందిరా మా మీద, ఆవేశంగా అంటాడు. ఆకాష్ చాలా నెమ్మదిగా, గ్రాండ్పా, నేను మీకు మొత్తం చెప్పేస్తాను. నిజమే, డాడ్కి మీ గురించి బాధలేదు, అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ మామ్ అలా కాదు, తను ఎప్పుడూ మీ గురించి బాధపడేది. తనకు మామ్ డాడ్ మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా అయినా మీరిద్దరే అనేది. తను బ్రతికుండగా మనందరం కలిసి ఉండాలి అనేది. కానీ నేనెప్పుడూ తన మాటలు కేర్ చేసేవాణ్ణి కాదు. ఈరోజు ఆ ఓల్డ్ ఉమెన్ని చూసినప్పుడు నాకు మామ్ మీ గురించే బాధపడే గుర్తొచ్చేది. అందుకే మామ్ చిన్నప్పుడిచ్చిన ఈ ఇంటి అడ్రస్ పట్టుకొని మీకోసం వచ్చేశాను. ప్లీజ్, నాకు ఈ అటాచ్మెంట్ నచ్చదు, కానీ నా వాళ్ళు ఇలా ఫీల్ అవ్వడం కూడా నచ్చదు. మీకు డాడ్ కంటే మామ్ అంటేనే ఇష్టమంట కదా ఎప్పుడూ చెప్పేది. తన కోసమైనా నన్ను యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. రాజ్యం ఏడుస్తూనే ఉంది. ఆవిడని అలానే పట్టుకొని చూస్తున్నాడు ఆకాష్.
అప్పుడు అవని, ఒప్పుకోండి తాతయ్య. పెద్దలు చేసిన తప్పుకి పిల్లలు బాధ్యులు కారుగా. మీరే చెప్తూ ఉంటారుగా, నానమ్మ చనిపోయినప్పుడు కూడా తాతయ్యకి మీకు గొడవలొచ్చాయి కానీ నన్నెప్పుడూ ఆ గొడవ కారణంగా మీకు దూరం చేసుకోలేదుగా. తను అంతగా అడుగుతుంటే మాట్లాడరేంటి? మీ మీద ఆలోచన వచ్చిందంటేనే మీ మీద ప్రేమ ఉన్నట్టేగా. కాఫీని పక్కన పెట్టి ఆయన కాళ్ళ దగ్గరే కూర్చుని భూపతి గారు ఏమీ మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండిపోయారు. ఆకాష్ ఆయన చేతిని చేతిలోకి తీసుకొని ప్లీజ్ అన్నట్టు చూశాడు. భూపతి ఏం మాట్లాడకుండా అలానే కూర్చున్నాడు. రాజ్యం మాత్రం ఏడుస్తూ ఆకాష్ని అలానే చూస్తూ కూర్చుంది. అవని రాజ్యాన్ని చూస్తూ, అమ్మమ్మ, రాక రాక ఎన్నో ఏళ్ళకి మనవడు వస్తే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి? వెళ్ళు, వెళ్ళి నీ చేతి వెంట తినిపించు అని నవ్వుతూ అనగానే ఆవిడ లేచి ఆకాష్ని ఏవో చెప్తూ సంబరపడిపోతూ తీసుకెళ్ళింది. ఆవిడ వెళ్ళగానే అవని భూపతి పక్కన కూర్చొని భుజంపై తలవాల్చి, ఒప్పుకో తాతయ్య, పాపం కదా, అతను మీకోసం వచ్చాడు. నేనప్పటికీ అడుగుతూనే ఉన్నాను, ఎక్కడికి ఎక్కడికి అని. నాకు చెప్పనే లేదు. మీకోసం వచ్చేశాడు. మీ ఒంటరితనం గురించి ఆలోచిస్తున్నాడు. మీ మనవడు, మీ రక్తం, మాట్లాడండి. భూపతి, సరే నా గురించి పక్కన పెట్టు, నువ్వతన్ని. అప్పుడు అవని, ఆకాష్ అతని పేరు. ఆకాష్ తాతయ్య. అదే. ఆ ఆకాష్ నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు భూపతి. అవని సైలెంట్ అయిపోయింది. భూపతి అవని తలపై చెయ్యి ఉంచి, నీలాగే నేను ఈ ఊరి కోసం ప్రాణాలిచ్చేవాడినే. అలాంటిది నా కొడుకు దేశం వదిలిపోయాడు. పుట్టిన ఊరిని వదిలి ఇప్పుడు వాడి కొడుకొచ్చి తాతయ్య అంటే ఒప్పుకుంటానా? వాడిని ఇక్కడే ఉండమను. అప్పుడు చూస్తా. అప్పుడు అవని, తాతయ్య, నన్ను అమ్మమ్మ బలవంతం చేస్తే? అప్పుడు భూపతి, నేను చూసుకుంటా. అది సరే, వాడేంటి అవని వేరు చిట్టి వేరు అన్నట్టు మాట్లాడుతున్నాడు? అవని ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంది. భూపతి నవ్వుతూ, అంటే నీకు కూడా వాడిని చేసుకోవటం ఇష్టం లేదా? అప్పుడు అవని, లేదు తాతయ్య, కానీ ఏం చేయను. మా నాన్న అతనేదో దేవుడన్నట్టు ఈ సంబంధం చెడిపోవద్దు, ఖచ్చితంగా పెళ్లి జరగాల్సిందే అంటున్నాడు. అందుకే అవని అంటే కోపం వచ్చేలా చేసి ఇతన్ని పంపించేద్దామని. నీ నిర్ణయం ఏదైనా నా ఓటు నీకే చిట్టి తల్లి అంటాడు భూపతి. అయితే ఆకాష్ మీ మనవడని మా తాతయ్యకు గాని నాన్నకు గాని అసలు ఆ ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. చెప్తే వెంటనే తాళతనికి చేతికిచ్చి నాకు కట్టేయమంటారు. వాళ్ళ గురించి నీకు తెలిసిందేగా. వంశానికి తొందర ఎక్కువే. అందుకేగా ఆ రోజు మీ మీద అంత ఆవేశంగా నోరు పారేసుకున్నారు అంటుంది అవని. అప్పుడు భూపతి, చెప్పను. మీ అమ్మమ్మతో కూడా చెప్పనివ్వను బంగారం. అంతలో ఆకాష్, రాజ్యం రావటంతో ఇద్దరూ మాటలకు చరమగీతం పాడి తినడానికి సమాయత్తమయ్యారు. రాజ్యం మనవడు వచ్చాడన్న సంతోషంలో అన్ని రకాల వంటలు చేసింది. డైనింగ్ టేబుల్ దగ్గర తనే ఆకాష్ని కూర్చోబెట్టి వడ్డించటం మొదలుపెట్టింది. ఆకాష్ ఒక ఐటెం పెట్టగానే నాకు చాలు అంటూ చెయ్యి అడ్డం పెట్టేశాడు. ఆవని ఆకాష్ వైపు చేతి అమ్మమ్మ ఫీల్ అవుతుంది అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది. కానీ ఆకాష్ అవేమీ పట్టించుకోకుండా ఆవిడ వైపు చూసి స్థిరంగా వద్దు గ్రాని అనేశాడు. ఆవిడ కాస్త నొచ్చుకున్నా అది కనిపించనివ్వకుండా నవ్వుతూ ఆకాష్కి తినమని చేత్తో సైగ చేసింది. ఆకాష్ ప్లేట్లో చెయ్యి పెట్టబోతూ ఉండగా ఫోన్ కాల్ రావడంతో వెంటనే పైకి లేచి ఒక్క నిమిషం అంటూ వెళ్ళిపోయాడు. అవని బాధగా రాజ్యం వైపు చూసింది. ఆకాష్ పక్కకెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయగానే జైన్, హలో సార్, హవర్ యూ? ఐఎమ్ గుడ్. అక్కడ వర్క్ ఎలా ఉంది అని అడుగుతాడు ఆకాష్. పర్ఫెక్ట్ సార్ అని చెప్తుంది జైన్. ఓ గుడ్ అంటాడు ఆకాష్. సార్ ఎప్పుడు రిటర్న్ అవుతున్నారు అని అడుగుతుంది జైన్. డోంట్ నో జైన్, నాకెందుకో 1 మంత్ అయ్యాక కూడా నేను ఫ్యూ డేస్ ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుంది అనిపిస్తుంది అని అంటాడు ఆకాష్. అప్పుడు జైన్, సార్ కెన్ వి కమ్ దేర్? ఎందుకు జైన్? అంటే సార్ వర్క్లో కొంచెం కాంప్లికేట్ డిజైన్స్ అన్నీ ఎందుకో కాస్త డౌట్గా ఉన్నాయి. సో మీరు ఒకసారి టెస్ట్ చేస్తే. అప్పుడు ఆకాష్, ఇంకా ఏ సెంచరీలో ఉన్నావు జైన్? నాకు అవి ఈమెయిల్ చేయి, చూస్తాను. అప్పుడు జైన్, ఇంకా చాలా వర్క్ ఉంది సార్, అవి మీరు డైరెక్ట్గానే చేయాలి. నేను జాన్ వస్తాము, ప్లీజ్ సార్ నో అనకండి. పక్కన హ్యాపీగా బర్గర్ని ఎంజాయ్ చేస్తున్న జాన్ ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు. నేను రాను అంటూ సైగలు చేశాడు. కానీ జాన్ అవేమీ పట్టించుకోలేదు. ఆకాష్ కాస్తంత నచ్చకుండానే ఓకే అన్నాడు. ఫోన్ కట్ చేసి వెనక్కి తిరగగానే చేతులు కట్టుకొని తన వైపే సీరియస్గా చూస్తున్న అవని కనిపించింది. వాట్, ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు ఆకాష్. అవని ఏం మాట్లాడకుండా పద అన్నట్టు సైగ చేసింది. ఆకాష్ కూడా అవని వెనకే వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే భూపతి ఆకాష్ను కోపంగా చూస్తూ తిండం ఆపేసి ఉన్నాడు. అప్పటి వరకు బాధపడుతూ ఉన్న రాజ్యం ఆకాష్ని చూడగానే నవ్వుతూ రమ్మంది. ఆకాష్ కూర్చుని తినడం స్టార్ట్ చేసినా కూడా అలానే చూస్తూ ఉన్నాడు భూపతి. ఆకాష్ మనసులో నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడనుకున్నా, కానీ ఏంటి ఈయన ఇలానే చూస్తున్నాడు అనుకుంటూ ఉండగానే అవని వచ్చి కూర్చుంది.
అవని రాగానే ఆయన తినడం మొదలుపెట్టాడు. రాజ్యం ముద్ద కలిపి ఆకాష్కి పెట్టబోయింది. ఆకాష్ చెయ్యి అడ్డుపెట్టి, వద్దు గ్రాని, నాకెవరైనా పెడితే నచ్చదు అన్నాడు కాస్త చిరాక మొహం పెట్టి. అవని మనసులో నానమ్మ తాతయ్యలను వెతుక్కుంటూ వచ్చాడంటే కాసైనా బంధాలకు విలువ ఉందిలే అనుకున్నా. కానీ ఈ మనిషికి అసలు కాస్త కూడా ప్రేమ లేదు. మొహమాటం గాని, సంశయం గాని ఏం లేకుండా ఎలా మొహం మీదే చెప్పేస్తున్నారు అనుకుంది. ఆకాష్ రాజ్యం మొహం కూడా చూడకుండా తినేశాడు. రాజ్యాన్ని ఆకాష్ ప్రవర్తన కాస్త ఇబ్బంది పెట్టినా నా మనవడు అన్న సంతోషంతో అవన్నీ మర్చిపోయింది. ఆకాష్ కాసేపు మాట్లాడి, సరే ఇంక వెళ్తాం గ్రాని అన్నాడు. ఆవిడ బాధగా చూస్తూ ఉండటంతో అవని, ఇంకా 3 వారాలు ఇక్కడే ఉంటాడులే బంగారం, నేను తీసుకొస్తూ ఉంటాను అప్పుడప్పుడు. రాజ్యం కాస్త బాధగానే సాగనంపింది. సైకిల్ దగ్గరకు రాగానే ఆకాష్ అవని వైపు నవ్వుతూ చూస్తూ, నేనిప్పుడు పెడ్లింగ్ చేస్తాను దొరసాని, నువ్వు వెనక కూర్చో అంటాడు. అవని కోపంగా, అమ్మో దొరలు, మీతో సైకిల్ తొక్కించడమే అమ్మా, వద్దులేండి, మేమే తొక్కుదాం, మీరు వెనక కూర్చోండి అంటూ సైకిల్ ఎక్కింది. ఆకాష్ వెనక ఎక్కి కాళ్ళు ముందుకు చాపి పెడల్ మీద పెట్టాడు. అవని, ఏం చేస్తున్నారు అనేలోపు ఆకాష్ అలాగే అవని చేతుల మీదనే హ్యాండిల్ పట్టుకొని తొక్కడం మొదలుపెట్టాడు. అవని గట్టిగా అరుస్తూ, అయ్యో రామా, ఏంటయ్యా ఇది, ఎవరైనా చూస్తే కొంపలు అంటుకుంటాయి, ఇలా ఎవరైనా సైకిల్ తొక్కుతారా, వదలండి నన్ను. ఆకాష్ గారు, చెప్పేది మీకే, ఎందుకిలా చేస్తున్నారు, వదలండి అని అంటూనే ఉంటుంది. ఆకాష్ అలాగే తొక్కుతూ వదలగానే సైలెంట్గా వెనక కూర్చోవాలి అంటాడు. అబ్బా, నేను నేను వెనకే కూర్చుంటా, దయచేసి వదలండి, ఊరంతా మనోళ్లే ఉంటారు, చూస్తే అంతే. ఏమవుతుంది చిట్టి, ఎందుకు భయపడుతున్నావు అంటాడు ఆకాష్. అవని మనసులో, ఇలా చూసి ఎవరైనా ఇంట్లో చెప్తే నువ్వంటే నాకు ఇష్టమే అని నమ్మేసి నీతో నాకు వెంటనే పెళ్లి తగలబెడతారు అనుకుని బయటికి మాత్రం, అయ్యో రేపు అన్నీ బాగుంటే మీరు అవని గారిని పెళ్లి చేసుకోవాలి, అలాంటిది పని పిల్లతో ఇలా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు, రేపు అవని గారు ఎంత బాధపడతారు. అప్పుడు ఆకాష్, నువ్వు పనిపిల్ల ఏంటి, నిన్ను చూస్తే అలా ఎవరూ అనుకోరు చిట్టి, కనిపించే ప్రతిదీ నిజం కాదు ఆకాష్ గారు, నేను మీకు పని మనిషిలా కనిపించకపోయినా నేను పని మనిషిని, నమ్మండి, ముందైతే నన్ను వదలండి. నేను నిన్ను ఎంత బాగా చిట్టి చిట్టి అని పిలుస్తున్నా, నువ్వేమో నన్ను ఆకాష్ గారు ఆకాష్ గారు అంటున్నావు, నాకేం నచ్చలేదు. ఆకాష్ అను అని అంటాడు ఆకాష్. అయ్యో మీరెవరు, మా అమ్మగారికి కాబోయేవారు, ఆవిడని నేను ఎప్పుడు పేరు పెట్టి పిలవలే లేదు, అలాంటిది మిమ్మల్ని తప్పు తప్పు అంటుంది అవని. అదంతా కుదరదు, నువ్వు నన్ను అలా పిలిస్తేనే వదులుతా అంటాడు ఆకాష్. అవని గట్టిగా, ఆకాష్ వదలండి ఆకాష్ గారు, ఆకాష్ చెప్తే అర్థం కాదు, వదులు వదులు అంటూ మొహం వెనక్కి తిప్పేసరికి ఆకాష్ మొహం దగ్గరగా ఉండటం వల్ల అవని పేదాలు ఆకాష్ బుగ్గల మీద రాసుకున్నాయి. అవని ఒక్కసారిగా కంగారు పడి చూస్తుంది. ఆకాష్ చలనం లేకుండా అలానే ఉండిపోయాడు. ఒక్కసారిగా సైకిల్ తొక్కడం ఆపేయడంతో సైకిల్ అలానే పక్క కొరిగిపోయింది. ముందు ఆకాష్ పడగానే అవని మీద పడిపోయింది. ఆకాష్ అలానే చూస్తూ ఉండిపోయాడు. అవని బిగుసుకుపోయింది. ఆకాష్ శరీరం నుంచి వెలువడే ఆ పర్ఫ్యూమ్ సువాసన అవనిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఏం మాట్లాడకుండా ఆకాష్ కళ్ళలోకి అలానే చూస్తూ ఉండిపోయింది. వద్దు వద్దు అంటూనే నిన్ను అంగీకరిస్తున్నాను, దూరం దూరం అంటూనే దగ్గరైపోతున్నాను, నోటి మాటగా నిరాకరిస్తూ మనసున నిన్నే కోరుకుంటున్నాను, నన్ను మాయ చేసి నా మనసును లాగేసుకుంటున్నావు, ఏంటిది, నేను నీదానని అయిపోతున్నానా అనుకోగానే అవని ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది. తల గట్టిగా విదిల్చి, ఛీ, నేనేం ఆలోచిస్తున్నాను బాబోయ్, ఈయన గారివి మామూలు కళ్ళు కావు, గుర్తుంటే ఈయన కళ్ళలోకి మళ్ళీ చూడకూడదు అనుకొని పైకి లేవబోయింది. కానీ సపోర్ట్ లేక మళ్ళీ అలానే పడిపోయింది. అలానే పడిపోయి తననే చూస్తున్న ఆకాష్ని భుజాలపై కొట్టి లేపుతూ, ఆకాష్ లేవండి, ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదం, లేవండి అంటూ పక్కకి చూసింది. నాని అండ్ గ్యాంగ్ అవనిని ఆకాష్ని ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. అవని వాళ్ళని చూసి ఆకాష్ని గట్టిగా కొడుతూ లేవండి లేవండి అని అరవటంతో ఆకాష్ తేరుకున్నాడు. తేరుకున్న వెంటనే పక్కకి చూస్తూ అవనిని జాగ్రత్తగా లేపి తను నించున్నాడు. ఆకాష్ లేవగానే అవని, ఆకాష్ గారు వాళ్ళు ఫోటోలు తీశారు అంది కంగారు కోపం కలగలిపిన గొంతుతో. ఆకాష్ వాళ్ళనే కోపంగా చూస్తూ వాళ్ళ వైపు వెళ్ళాడు. జైన్ గట్టిగా అరుస్తూ, ఆకాష్ మై బేబీ, నన్ను ఇండియా రమ్మన్నాడు, ఐఎమ్ కమింగ్ మై స్వీట్ హార్ట్, ఆ రంగురాయి ఎవరైనా సరే దాన్ని విసిరి పారేసి నిన్ను నావాడిని చేసుకుంటా అని అంటుంది జైన్. పోతే పోయావు, నేను కూడా వస్తున్నా అని ఎందుకు చెప్పావు అని అడుగుతాడు జాన్. ఎందుకేంటి మై డియర్ ఫ్రెండ్, నేను చేసే ప్రతి పనిలో నాకు హెల్ప్ చేసి ఈ రత్నాన్ని ఆకాష్ ముందు ఉంచాలంటే నువ్వు ఉండాలిగా. ష్, ఏం మాట్లాడకు, నువ్వు నాతో పాటు వస్తున్నావు అంతే అని బయటకు వెళ్ళిపోయింది జైన్. అవని కంగారు కోపం కలగలిపిన గొంతుతో,
ఆకాష్, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు. నేను ముందే చెప్పాను ఇలాంటి అల్లరి పనులు చెయ్యకండి అని. విన్న మనిషే కాదు. ఇప్పుడు చూడు. పదండి, పదండి ఇంటికి వెళ్దాం. ఆకాష్ వాళ్ళని సీరియస్‌గా చూస్తూ, చిట్టి నువ్వింటికి వెళ్ళు. ఐ విల్ బి బ్యాక్ అని అంటాడు. అవని, ఆకాష్ మీరు నాతో రండి అని అంటుంది. ఆకాష్ గట్టిగా, చెప్పింది వినిపించలేదా? ఇంటికి వెళ్ళు అంటాడు. అవని ఆ అరుపుకి ఇంకేం మాట్లాడలేక భయం భయంగా ఇంటికి వెళ్ళింది. అవని అటు వెళ్ళగానే ఒకడు, ఏంటమ్మా హీరో, ఆ అమ్మాయిని పంపేసి కాళ్ళ బేరానికి వద్దామనుకున్నావా? అప్పుడు ఆకాష్, కాళ్ళ బేరం అంటే వాట్, ఏమన్నావు, దాని మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. రేయ్, సార్కి కాళ్ళ బేరం అంటే ఏంటో కూడా తెలీదంటరా అని వెకిలిగా నవ్వాడు వాడు. వాట్, ఎవరు ముందు ఆ ఫోన్లో పిక్స్ డిలీట్ చేసి చిట్టి ఫీల్ అవుతుంది అని అంటాడు ఆకాష్. చిట్టి ఏంట్రా చిట్టి అని అంటాడు నాని. డిలీట్ చేస్తారా చేయరా అని అడుగుతాడు ఆకాష్. రేయ్, అయ్యగారు చెప్తున్నారు కదరా, డిలీట్ అంటే చెయ్యండి అని అంటాడు నాని. ఆకాష్కి ఇంకా సహనం నశించి పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిచి ఒక్కొక్కడిని ఉతికి పడేశాడు. నాని దగ్గర ఫోన్ ఉండటం వల్ల వాడి చెయ్యి వెనక్కి పెట్టి తల మీద కొడుతూ, ఏంట్రా ఫొటోస్ తీస్తారా? ఫొటోస్, హౌ డేర్ యూ, ముందు ఆ ఫోన్ ఇటు ఇవ్వన్రా అంటూ ఫోన్ లాక్కొని, ఇక ఈ ఫోన్ నీకు రాదు, ఫర్గెట్ అబౌట్ దిస్, ఓకే బాయ్ అని పడిన సైకిల్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. ఆవని ఇంట్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంటే చిన్ను బంటి ఇద్దరు అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు తిరుగుతూ అవని వైపే చూస్తున్నారు. బంటి, అబ్బా అవని, ఇంకెంతసేపు ఇలా తిరుగుతావు అని అంటాడు. అవును అవని, నీతో పాటు తిరిగి మాకు కూడా కాళ్ళు నొప్పి వస్తున్నాయి అంటుంది చిన్ని. మిమ్మల్నెవర్రా నా వెనుక తిరగమన్నారు, వెళ్ళి మీ పనులు చూసుకోండి అని అంటుంది అవని చిరాగ్గా. అప్పుడు బంటి, ఏదో టెన్షన్లో ఉన్నావుగా, అందుకు అన్నాంలే గాని, ఎందుకిప్పుడు ఇలా తిరుగుతూ ఉన్నావు? అవును, నీతో పాటు మా బావగారు, అదే మా ఆకాష్ గారు ఎక్కడా అని అడుగుతాడు. ఆ బలాఢ్యుడి గురించే నా టెన్షన్. నేను ఇంటికి వెళ్దామని చెప్పటానికి వాడు ఫోటోలు తీస్తున్నాడని చెప్తే ఈ పోటుగాడు గొడవకి వెళ్ళాడు. చిన్ను కళ్ళవి పెద్దవి చేసి, ఏంటి అవని, నువ్వు చెప్పేది నిజంగా ఆకాష్ గారు గొడవకి వెళ్ళారా అని అంటుంది. హా, అదే కదా మొత్తుకునేది. ఏ కొట్టాలని మాకు తెలీదా, పెద్ద హీరో లెక్క చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏదైనా కావాలి, నాకుంటది పండగ అని అంటుంది అవని. ఏం కాదులే, అంత గొప్పగా వెళ్ళినోడు దెబ్బలు తగిలించుకొని వస్తాడు అని నేనైతే అనుకోవడం లేదు అవని అని అంటాడు బంటి. అబ్బా, ఈయన ఏమన్నా తెలుగు సినిమా హీరో అనుకున్నావా అని అంటుంది అవని. విలన్స్కి మాత్రమే దెబ్బలు తగిలి హీరోకి అసలు దెబ్బలు తగలకుండా ఉండటానికి చ వెళ్ళమనగానే నేనలా ఎలా వచ్చేశాను బుద్ధి లేకుండా అని తల కొట్టుకుంటూ ఉంది. చిన్ను అవని మూడ్ మార్చడానికి, సరే అవని, మేము హీరో ఖచ్చితంగా వాళ్ళను ఉతికే వస్తాడని అంటున్నాం. నువ్వేమో వాళ్ళే మీ హీరోని పిండి పంపిస్తున్నారు అంటున్నావు. ఇదంతా ఎందుకు? హీరో ఇప్పుడు కాకపోయినా ఇంకో అరగంటకైనా ఇంటికి వస్తాడు కాబట్టి ఓ పందెం వేద్దాం సరేనా అని అంటుంది. అవని, పందెమా? హా, హీరో గెలుస్తారని మేము, కాదని నువ్వంటావు అంటున్నాడు బంటి. అప్పుడు అవని, హా సరే అయితే, గెలిచిన వారికి ఏంటి అని అడుగుతుంది. గెలిచిన వారు ఏం చెప్తే ఓడినవారు అది చెయ్యాలి అని చిన్ను చెప్తుంది. అవని కాసేపు ఆలోచించి సరే అంది. అవని పందెంకి సరే అన్నది కానీ మనసులో మాత్రం చిన్ను బంటినే గెలవాలని కోరుకుంటుంది. అలా కోరుకున్నప్పుడు, అరే ఒకవేళ వీళ్ళు గెలిస్తే మళ్ళీ వీళ్ళేం చేస్తే నేను అది చెయ్యాలి అనుకొని మళ్ళా, అబ్బా వీళ్ళేం అడుగుతారు, మహా అయితే బండి మీద ఊరంతా తిప్పాలని లేదా చాక్లెట్సో బొమ్మలో కొనిమ్మని అడుగుతారు అంతేగా అని సర్ది చెప్పుకుంది. వీళ్ళ ముగ్గురిలా బయట నిలబడుకొని వెయిట్ చేస్తుండగానే ఆకాష్ సైకిల్లో వచ్చాడు. ఆకాష్ని చూడగానే అవని అప్పటి వరకు పడిన కంగారంతా పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆకాష్ అవనిని చూసి ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న ఆకాష్ని చూసి అవని పైకి నవ్వుతూ, చూసారా నేను చెప్పానా, ఖచ్చితంగా కొట్టించుకు వస్తాడని అంది. కానీ మనసులో బాధ అంతకంతకు పెరుగుతుంది. అనవసరంగా వదిలేసి వచ్చాను అని తనని తాను నిందించుకోవటం మొదలుపెట్టింది. చిన్ను బంటి అయితే ఇంకా అస్సలు మాటలు లేకుండా కొయ్యబారిపోయి వెళ్తున్న ఆకాష్ని చూస్తున్నారు. అవని ఇంకక్కడ ఉండలేక ముందుకి కదలబోయేలేపు అడుగు ముందుకు పడలేదు. ఎందుకని కింది చూసింది. నాని అవని రెండు కాళ్ళు పట్టుకొని ఉన్నాడు. అవని చీదరించుకుంటూ, ఏంట్రా ఇది ఇలా పట్టుకున్నావు, వదులు అంటూ కాళ్ళు లాగింది. నాని, అవని ప్లీజ్ అవని, ఆ ఇంగ్లీష్ దొరను నా ఫోన్ నాకు ఇచ్చేయమని చెప్పు. అవని ఆశ్చర్యంగా, ఏంటి ఫోన్ తీసుకున్నాడా? అవును ప్లీజ్ అవని, ఇంకెప్పుడు ఇట్లాంటి బుద్ధిలేని పనులు చెయ్యను, ఈసారి ఒగ్గేయమని చెప్పు అవని అని అంటాడు నాని. సరేలే నేను చెప్తాను గాని ముందు నువ్వే పైకి లేచి ఇంటికి వెళ్ళు అంటుంది అవని. నాని కళ్ళు తుడుచుకుంటూ, ఖచ్చితంగా ఇస్తావు కదా, నీ మీద నమ్మకంతోనే ఇంటికి పోతన్నా, లేకుంటే ఈడనే కూసుంటా అని అంటాడు నాని. అవని, అబ్బబ్బా ఇప్పిస్తా పోరా అని పంపించేసి వెనక్కి తిరిగింది.
చిన్ను, బంటి ఇద్దరూ గడ్డం మీద వేలు పెట్టుకొని అవనిని చూస్తూ ఉన్నారు. అవని నవ్వుతూ, ఏంట్రా అలా చూస్తున్నారు నన్ను? మనం ఇందాక ఏదో పందెం వేశామే అంటుంది చిన్ను. అవును వేశాం. అయితే ఏంటి అని అడుగుతుంది అవని. మరి గెలిచిందెవరు అని అడుగుతాడు బంటి. అప్పుడు అవని మీరేగా అంటుంది. కదా! హా! అని అంటుంది అవని. మరి గెలిస్తే మా మాట నువ్వు వినాలిగా. అదేం లేకుండా ఏంటి ఇంట్లో వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు బంటి. అంతేగా, చెప్పండి మీకేం కావాలో చెప్పండి. ఇచ్చేస్తా అంటుంది అవని. ఏం అడిగినా ఇస్తావా? హా! ఏంటి చాక్లెట్స్ కావాలా? అప్పుడు చిన్ను, మరీ అంత చిన్న పిల్లలుగా కనిపిస్తున్నామా అవని? అప్పుడు అవని మరేం కావాలి అని అడుగుతుంది. ఇప్పటి నుండి నువ్వు హీరోని వదిలించుకోవడం కోసం ఏం ప్లాన్ వేసినా మాకు చెప్పాలి అంటాడు బంటి. అవని షాక్గా చూస్తూ, ఎందుకురా? ఎందుకంటే అర్థమేంటి? అవని, ఇంతకు ముందు వరకు ఏం చేసినా మాకు చెప్పేదానివి. ఇప్పుడేమో కనీసం మాతో మాట్లాడడం కూడా మానేశావు అని అంటుంది చిన్ను. అప్పుడు బంటి, నువ్వు మాట్లాడకపోవటం వలన కనీసం ఒక్కసారి కూడా ఎపిసోడ్లో కనిపించటం లేదు. ఏ, నీకు హీరోకేనా ఫ్యాన్స్? మాకుండరా ఏంటి అని అంటాడు బంటి. ఉన్నారా ఫ్రెండ్స్ అసలు? అదంతా కాదు, నువ్వు పందెంలో ఓడిపోయావు కాబట్టి మేము చెప్పినట్టు చేయాల్సింది అంటుంది చిన్ను. సరే చేస్తాను బొంగమతి పెట్టుకొని అంటుంది అవని. నీ మాటలు మేం నమ్మలే కాబట్టి ఈసారికి ఇక్కడ లేని నానమ్మ మీద ఇక్కడున్న మాకు ఒట్టు వేయి. అవని కోపంగా చూసింది. నువ్వలా చూడటం వలన లాభం లేదవని. నీకిక్కడ 2 ఆప్షన్స్లున్నాయి. ఒకటి మా మాట విని నీ ప్లాన్స్ అన్నీ మాకు చెప్పటం. అప్పుడు అవని మరి రెండోది అని అడుగుతుంది. అప్పుడు బంటి, రెండోది కూడా మా మాట విని నీ ప్లాన్స్ మాకు చెప్పటమే అని చిన్నుకి హైఫై కొట్టాడు. అవని ఏడుపు మొహం పెట్టుకొని మాటిచ్చింది. వాళ్ళు నవ్వగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకాష్ గది దగ్గర ఆగింది. లోపలికి వెళ్ళగానే ఆకాష్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్నాడు. అవని ఆకాష్ అని పిలుస్తుంది. ఆకాష్, ఏంటి చిట్టి అంటాడు. అవని, దెబ్బలేమైనా తగిలాయా అని అడుగుతుంది. వాట్ చిట్టి, ఏం మాట్లాడుతున్నావు? నాకెందుకు దెబ్బలు తగుతాయి చెప్పు. కమాన్, లీవ్ ఇట్ అంటాడు ఆకాష్. అసలు ఎందుకు వాళ్ళని కొట్టడానికి వెళ్ళారు అని అడుగుతుంది అవని. అక్కడ నేను ఒక్కనే ఉంటే వదిలేసేవాడిని. ఏమో కానీ వాడిని నిన్ను కూడా ఫోటో తీశాడు. అందుకు కోపం వచ్చింది నా మీద, నాకు కంట్రోల్ లేకుండా పోయింది అంటాడు ఆకాష్. అవని ఆ మాట వినగానే ఏదో మైకంలోకి వెళ్ళిపోయి ఆకాష్ని అలా చూస్తూ ఉండిపోయింది. ఆకాష్, సీ చిటి, నేను చాలా పేషెన్స్తో ఉంటాను కానీ ఈరోజు ఎందుకో నీ గురించి వచ్చేసరికి కోపం వచ్చేసింది. నా యాంగర్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అంటాడు. అవని అలాగే, మీరు మీ నాయనమ్మ వాళ్ళతో ఇక్కడే ఉండిపోతారు కదా అంటుంది. ఆకాష్, ఏం మాట్లాడుతున్నావు చిట్టి? నేను ఇక్కడ ఉండటం ఏంటి? అసలు నాకు ఇక్కడ అలవాటు లేదు. ఒకవేళ గ్రానీ వాళ్ళు వస్తామంటే వాళ్ళని కూడా తీసుకువెళ్తాను. అంతేగాని ఇక్కడెందుకు ఉంటాను? అది లైఫ్ లాంగ్ అని నవ్వేశాడు. అప్పటి వరకు ఏదో మైకం కమ్మేసినట్టు ఉన్న అవని ఒక్కసారిగా మొహమంతా కోపంగా పెట్టుకొని, సర్లేండి అయితే ఫైటింగ్ చేసి అలసిపోయినట్టున్నారు, కాస్త రెస్ట్ తీసుకోండి అని మూతి తిప్పి వెళ్ళిపోయింది. ఆకాష్ అయోమయంగా, ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది, ఏంటో ఈ గర్ల్ అనుకున్నాడు మనసులో. అవని గదిలో కూర్చొని, అసలు ఏం పోయే కాలమే నీకు, అలా అడిగావు? తెలుసుగా మనిషి స్వభావం ఏంటో. అన్నీ తెలిసి కూడా ఎంత ఆశగా అడిగావో, ఇక్కడే ఉంటావా అని. ఛీ, బుద్ధిలేని జీవి. అతనికి అతని నానమ్మ తాతయ్యలు ఫీల్ అవుతారని కూడా లేదు. అలాంటిది నీలాంటి పిల్ల అడిగితే ఒప్పుకుంటారా ఏంటి? చెత్తమొహందాన. అసలే సిఐడిలో చేయాల్సినోడు తప్పి ఇలా ఆర్కిటెక్ట్గా చేస్తున్నాడు. రేపు నువ్వు కనబడగానే అడిగే ప్రశ్నలకు ఏదో ఒక దిక్కుమల్ల సమాధానాలు వెతుక్కో. చీ నా బతుకు. కట్టేసి కొట్టిన అవే దెబ్బలు, ఈడ్చిచ్చి కొట్టిన అవే దెబ్బలు అన్నట్టు ఈయనతో మామూలుగా ఉన్న నాకే కష్టాలు, లేకపోయినా నాకే కష్టాలు అని తల కొట్టుకొని అలాగే పడుకుంది. ఆకాష్ ల్యాప్టాప్ తదేకంగా చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అటుపక్క చిన్ను, బంటి ఇద్దరు వెళ్ళటం చూసి హే చిల్డ్రన్ అనగానే ఇద్దరూ అటువైపు చూశారు. ఆకాష్, ఒకసారి ఇలా వస్తారా అనగానే ఇద్దరూ అటు వెళ్ళారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేస్తారా అని అడుగుతాడు ఆకాష్. అప్పుడు చిన్ను, ఓ తప్పకుండా, ఏం క్వశ్చన్ హీరో అనగానే బంటి కాలు తొక్కడంతో నాలుగు ఖర్చుకొని, ఏం క్వశ్చన్ అండి అన్నది. ఆకాష్ గట్టిగా నవ్వుతూ, ఏంటి హీరోనా? అదేం లేదండి, మీరు చెప్పండి అంటాడు బంటి. అప్పుడు ఆకాష్, పర్లేదు అలాగే పిలవండిలే, ఇట్స్ నైస్ అంటాడు ఆకాష్. చిన్ను నవ్వుతూ, అవునా అయితే సరే హీరో, ఇంతకీ ఏంటి అడగాలి అని పిలిచావు? ఆకాష్ ఏదో అడిగాడు. వాళ్ళు కాసేపు తటపటాయించి వాళ్ళు చెప్పారని మాట బయటికి రావద్దని మాట తీసుకొని చెప్పారు. ఆకాష్ ఏదో ఆలోచిస్తూ, ఓకే మీరు వెళ్ళండి. చిన్ను, హీరో? ఆకాష్ నవ్వుతూ, ఏంటి మై లిటిల్ ప్రిన్సెస్ అంటాడు. దీనికోసం అక్క. చిన్ను, చచ్చా నో, అలాంటి డౌట్స్ ఏమీ నీ స్మాల్ బ్రెయిన్లోకి రానివ్వద్దు, వెళ్ళు, వెళ్ళి పడుకో అంటాడు ఆకాష్. చిన్ను, బంటి నవ్వుతూ ఆకాష్కి గుడ్ నైట్ చెప్పి వెళ్లారు. గదిలోకి వెళ్ళగానే బంటి,
చిన్ను, మనం అతనికి చెప్పి తప్పు చేశామేమో అని అనిపిస్తుంది. చిన్ను అవునా అంటుంది. మరి ఎలా ఉన్నా తను మనకు అక్క. అలాంటిది ఇక ఎలా చేశాం అంటుండు బన్నీ. చిన్ను, ఎలాగోలా మనం చెప్పేశాం. హీరో కూడా అన్నాడుగా, ఇంకేం ఆలోచించకుండా పడుకో అని ఇద్దరూ పడుకున్నారు. ఉదయాన్నే ఆదిత్యుని ప్రశాంతమైన కిరణాలు పడుతుండగా ఇంట్లో అన్ని పనులు చక్కబెడుతున్నాయి. ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఆకాష్ కిందికి వచ్చాడు. అప్పటికే అవని వంటగదిలో అరుగు మీద కూర్చుని పిన్నిలతో ముచ్చట్లలో పడింది. ఆకాష్ అవనిని చూసి, అవని, ఈరోజు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్నాడు. అవని ఆకాష్కి ఏం చెప్పాలో తెలియక, మధ్యాహ్నం నుండి వెళ్దాం ఆకాష్, ఇప్పుడు రెస్ట్ తీసుకోండి. ఆకాష్ అవని వైపు అదోలా చూస్తూ వెళ్ళాడు అజ్ఞాతగా. జైన్ జాన్ బయలుదేరారు. జైన్ జాన్ను నిమిషానికి 60 ప్రశ్నలు అడిగి సతాయించేస్తుంది. జైన్ జాన్ అక్కడికి వెళ్ళగానే, నా డార్లింగ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అని అడుగుతుంది జైన్. జాన్ మనసులో, ఎందుకు వచ్చావు అన్నట్టు ఉంటుంది అనుకొని బయటికి మాత్రం సర్ప్రైజ్ అవుతాడు అంటాడు. ఆ రంగురాయి ఎక్స్ప్రెషన్ అంటుంది జైన్. జాన్ మనసులో, ఎవరి తెల్లకోతి అనుకుంటుంది అని అనుకొని బయటికి మాత్రం షాక్ అవుతుంది అని అంటాడు. అప్పుడు జైన్, హహా, నేనిప్పుడు పడుకుంటాను, మళ్ళీ నా ఫేస్ డల్ అయితే ఎలా నా బేబీని చూడాలి కదా అంటూ పడుకుంటుంది. జాన్ మనసులో, ఎందుకో జైన్ ఆ రంగురాయి అంటున్న పిల్ల చేతిలోనే మరీ దారుణంగా ఓడిపోతుందని అనిపిస్తుంది అనుకున్నాడు. అవని గదిలో అటూ ఇటూ తిరుగుతూ, ఎలా ఈ మనిషికి అవని మీద కోపం రప్పించడం, ఎలా, ఏదో ఒకటి చెయ్యి అవని, లేదంటే పసుపు తాడు నీ మెడలో కట్టి నిన్ను అమెరికా లాక్కుపోతాడు అని ఆలోచిస్తూ ఉండగానే కింద నుంచి సిరేక, ఏం అవని తలకి నూనె పెట్టమన్నావు, ఇంకా అలానే ఉంటే ఎలానే, రామరి పెడతా అని అరవగానే అవనికి ఏదో ఆలోచన వచ్చిందన్లా మొహం పెట్టి, అమ్మా, నేను మళ్ళీ పెట్టుకుంటాలే అని అరిచి ఆ నూనె డబ్బా తీసుకెళ్లి ఆకాష్ గది ముందు కాస్త ముందర మొత్తం పోసేసింది. వెంటనే వెళ్ళి చిన్ను బంటిని పిలిచి, రేయ్, నిన్న అడిగారుగా ఏం ప్లాన్ వేసినా చెప్పమని, కాబట్టి చెప్తున్నా, ఇదిగో ఈ నూనె మీద కాలు వేసి మీ హీరో జారిపడతాడు. నేను వెళ్ళి దీనంగా మొహం పెట్టి అంతా అవనినే చేసింది అని చెప్తా. దెబ్బకి దొరగారికి అవని అంటే కోపం వస్తుంది. అప్పుడు చిన్ను తప్పే అంటుంది. అప్పుడు అవని, ఏం కాదు, మీరు పిలవండి వస్తారు అని చెప్పి వెళ్ళి కాస్త దూరంలో నించొని చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో, చిన్ను బంటీలు ఆకాష్కి సీక్రెట్గా ఏం చెప్తారో, మరి అవని చేసిన పనికి ఆకాష్కి అవని పైన కోపం వస్తుందో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.